లేచి ఏం చేయాలి? మార్నింగ్ వాకులు, ఈవినింగ్ వాకింగ్లు కాదు, ఏం చేయాలి చెప్పండి? అన్ని ఎక్సర్సైజ్లు అక్కడ ఉన్నాయి. కిచెన్ రూమ్లో వంట చేయాలి. అడుగుతున్నాను, వంట సరిగ్గా చేయకపోతే సగం రోగాలు దేని వల్ల వస్తాయి చెప్పండి? ఈరోజు యజమానికి రోగాలు. ఇప్పుడు మీరు చూడండి, ఒకప్పుడు మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్లో 2, 3 ఉండేవట. మనకు తెలిసిన డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నాడు, 2, 3 ఉండేవట. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్ ఏంటో చెప్పిన 35 నుంచి 45 హాస్పిటల్ ఉన్నాయి. ఎందుకు వస్తున్నాయి చెప్పిన? సగం తిల్లు సరిగ్గా లేక వస్తున్నాయి. నేను అడుగుతున్నాను, ఈరోజు తిండ్లు ఎలా వండుతున్నారు? ఇంట్లో వండుకునే వాళ్ళేరే. నేను రైస్ ఎట్టేసాను కరెంట్ కుక్కర్ మీద, నువ్వు వచ్చేటప్పుడు కర్రీ తెచ్చేందంట. పోతారు ఇద్దరు చాలా త్వరగా పోతారు హాస్పిటల్కి. నడుతున్న ఒకప్పుడు బాయిల్ చేసి రైస్ని అలా గంజి వాచి చక్కగా వండుకుని తింటే ఎక్కడ ఉండాల్సిన మనకు కావాల్సిన ప్రోటీన్ అక్కడ దొరికేది. ఇప్పుడు ఏది? నడుతున్నాను, రైస్ని బాయిల్ చేసేసి ఇష్టానుసారంగా రైస్ని వడపోసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు పొద్దున ఏం జరుగుతుంది చెప్పండి? అలాంటి బాయిల్ అయిపోయిన రైస్ తిని భయంకరమైన కర్రీస్ తింటే ఈరోజు ఏమవుతుంది చెప్పండి? ఎఫెక్ట్ అవుతుంది. అందుకే చూడండి, బయట కర్రీలు తింటున్నారు, పానీపూరీలు, పాసిపోని పూరీలు, చెదారం, ఫ్రైడ్ రైస్లు అన్నీ తింటే సగం రోగాలు దేని వల్ల వస్తున్నాయి చెప్పాలి? తినే తిండి సరిగ్గా లేకపోతే రోగాలు వస్తుంది. తనకు అర్థమైందట, మా ఇంటి యజమాని కానీ నా బిడ్డలు కానీ ఎక్కడ పడితే అక్కడ తినకూడదని తన ఆరోగ్యం, తన ఇంటి వారి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉందనుకుందంట?